అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కళ తమిళనాడులోని కల్పక్కంలో ఫలించింది. భారతదేశ అణుశాస్త్ర సాంకేతిక రంగంలో ఒక అపూర్వ విజయం. ప్రపంచంలో అతి కొద్దిగా మాత్రమే దేశాలు ప్రయత్నించగలిగిన ఒక గొప్ప ప్రయోగాన్ని మన ఇండియన్ ఆటమిక్ ఎనర్జీ సైంటిస్టులు సాధించారు. ఇది భారతీయులుగా మనందరికీ గర్వకారణం. అదే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. సో మీరు పేపర్లో చదివింటారు, కల్పక్కం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అటైన్డ్ క్రిటికాలిటీ అని. మేము జర్నలిజం స్టూడెంట్స్కు చాలా సందర్భాల్లో మొదటి టెస్ట్గా పెడతాం, ట్రాన్స్లేషన్ టెస్ట్. అటైన్డ్ క్రిటికాలిటీ, అపలానా న్యూక్లియర్ రియాక్టర్ అటైన్డ్ క్రిటికాలిటీ అని తెలుగులో అనువాదం చేయండి అని అడుగుతాం. వెంటనే పిల్లలు అనువాదం చేసి పట్టుకొస్తారు. అణు రియాక్టర్ క్లిష్టమైన దశకు చేరుకుంది, సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది అని. ఎందుకంటే నార్మల్గా గోయింగ్ క్రిటికల్ అని నార్మల్ లాంగ్వేజ్లో అదే, మనిషి క్రిటికల్ అయ్యాడంటే రేపో ఏ క్షణమైనా పోతాడని. కానీ న్యూక్లియర్ సైన్స్ లాంగ్వేజ్ ఇందుకు పూర్తి విరుద్ధం. అటైన్ క్రిటికాలిటీ అంటే సస్టైన్ చైన్ రియాక్షన్ రియాక్టర్లో మొదలైంది అని. ఇక కమర్షియల్గా పవర్ ప్రొడక్షన్కు ముందు స్టేజ్ ఇది. అంటే రియాక్టర్ అనుకున్న డిజైన్ ప్రకారం పనిచేస్తుంది అన్నదాన్ని గోయింగ్ క్రిటికల్ అంటారు న్యూక్లియర్ సైన్స్ లాంగ్వేజ్లో. ఏంటి మరి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రత్యేకత? భారతదేశంలో న్యూక్లియర్ రియాక్టర్లు పెట్టడం కొత్త ఏం కాదు. నియర్లీ కొన్ని దశాబ్దాల క్రితమే, నియర్లీ 5.5 to 6 decades క్రితం 1969లో తొలిసారిగా బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ తారాపూర్లో అణు రియాక్టర్ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మనం అనేక చోట్ల రావత్ భట్ట, నరోరా, ఇలా కైగా అనేక చోట్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టుకున్నాం. మనము ఈ న్యూక్లియర్ సైన్స్లో బ్రహ్మాండంగా అడుగు ముందుకేసాం. కానీ ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్కి ఒక టెక్నికల్ ప్రత్యేకత ఉంది. సో ఈ టెక్నికల్ ప్రత్యేకత ఏంటంటే, కామన్ మ్యాన్ భాషలో చెప్పాలంటే, ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ ఫ్యూయల్ దెన్ ఇట్ కన్జ్యూమ్స్. మీకు కామన్ భాషలో చెప్పాలంటే, మీరు గ్యాస్తో వంట వండుతారు. ఆ ప్రక్రియలో మీరు వాడిన గ్యాస్ కన్నా ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి అయిందనుకోండి, ఎలా ఉంటుంది? మీరు కట్టెలతో పొయ్యి వంట వండుతారు. మీరు వాడిన కట్టెల కన్నా ఎక్కువ కట్టెలు ఎక్కువ బొగ్గు ఎక్కువ ఫ్యూయల్ తయారైంది అనుకోండి, ఎంత బాగుంటుంది? ఒక థర్మల్ విద్యుత్ ప్లాంట్లో మీరు బొగ్గు వాడతారు. వాడిన బొగ్గు కన్నా ఈ విద్యుత్ తయారీ ప్రక్రియలు ఇంకా ఎక్కువ బొగ్గు ఉత్పత్తి అయితే ఎలా? అది ఊహించడానికి కూడా ఆశ్చర్యం ఉంటుంది. అంటే వాడిన ఇంధనం కన్నా వాడిన ఫ్యూయల్ కన్నా ఎక్కువ ఫ్యూయల్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఒక రా మెటీరియల్ ఎంత వాడితే అది జనరల్గా కన్జ్యూమ్ అవుతుంది. ఇక్కడ ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే అది మరింత రా మెటీరియల్ క్రియేట్ చేస్తుంది. అందుకే దీన్ని బ్రీడర్ రియాక్టర్ అంటారు. ఇంకా కాస్త సైన్స్లోకి వెళితే మీకు ఈ న్యూక్లియర్ మెటీరియల్స్, రేడియో యాక్టివిటీ, ఇంటర్మీడియట్లో చదివిన వాళ్ళు, ఎక్కడన్నా డిగ్రీలో చదివిన వాళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది. మనం మొదటి నుంచి కూడా ఇందులో రియాక్టర్స్ చాలా సింపుల్గా చెప్పాలంటే, మొదటిది మనం ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఇది ఇండియాలో సహజంగా వాడేటువంటివి. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో అణు రియాక్టర్లలో ఇది వెరీ కామన్ రియాక్టర్. ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో యురేనియం, సహజ సిద్ధంగా దొరికే నేచురల్ యురేనియంను ఫ్యూయల్గా వాడతారు. సో ఆ యురేనియంను ఆటమ్స్ను ఛేదిస్తే అది న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఏర్పడి పవర్ క్రియేట్ అవుతుంది. సింపుల్గా న్యూక్లియర్ పవర్కు న్యూక్లియర్ బాంబుకు తేడా ఏంటంటే, కంట్రోల్ చైన్ రియాక్షన్ అయితే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, అన్కంట్రోల్ చైన్ రియాక్షన్ అయితే అది అణుబాంబు అవుతుంది. సో అందువల్ల ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ఈ న్యూక్లియర్ ఫిషన్ అంటే దాని ఆటమును విడగొట్టడం వల్ల భయంకరమైన శక్తి క్రియేట్ అవుతుంది. సో దాన్ని కంట్రోల్ చేయడం ద్వారా మీకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. సో యురేనియంను, ఒక నేచురల్గా దొరికే యురేనియంను వాడుతారు ఈ ప్రెషరైజ్ హెవీ వాటర్ రియాక్టర్లో. సో ఈ ప్రాసెస్లో జనరేట్ అయ్యేది యురేనియం 238, ప్లూటోనియం 239 అని. యురేనియం ఏమో నేచర్లో దొరుకుతుంది, ప్లూటోనియం దొరకదు. సో ఈ కన్వెన్షనల్
ప్రెషరైజ్ హెవీ వాటర్ రియాక్టర్స్లో నేచురల్ యురేనియంను ఫ్యూయల్గా వాడి పవర్ ప్రొడక్షన్ చేస్తున్న క్రమంలో యురేనియం 238 ప్లూటోనియం 239 అని ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫ్యూయల్ సైకిల్ అంటారు దీన్ని. ఫస్ట్ స్టేజ్లో సాధారణంగా సహజ సిద్ధంగా దొరికే యురేనియం వాడడం. ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫ్యూయల్ సైకిల్ ఏమవుతుందంటే ఇది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇందులో ఈ యురేనియం 238ను ప్లూటోనియం 239 వాడతారు. ఎలా వాడతారంటే యురేనియం ప్లూటోనియం ఆక్సైడ్ మిశ్రమాన్ని కోర్ రియాక్టర్లో ఎక్కిస్తారు. దాని చుట్టూ ఒక బ్లాంకెట్ లాగా యురేనియం 238ను పెడతారు. సో ఈ న్యూక్లియర్ రియాక్షన్లో ఏం జరుగుతుంది అంటే ఈ న్యూక్లియర్ రియాక్షన్లో మోర్ ప్లూటోనియం ఉత్పత్తి అవుతుంది. అంటే యురేనియం 238 ప్లూటోనియం 239ల మిశ్రమాన్ని మిశ్రమ ఆక్సైడ్లను కోర్లో పెట్టి చుట్టూ యురేనియం 238 ఒక బ్లాంకెట్ లాగా కప్పబడి రియాక్టర్లో లోడ్ చేస్తే ఆ ప్రాసెస్లో ప్రొడ్యూస్ అయ్యే ప్లూటోనియం ఇంకెక్కువ ఉంటుంది. అంటే ఇందులో వాడే ప్లూటోనియం కన్నా ఇంకెక్కువ ప్లూటోనియం ప్రొడక్షన్ అవుతుంది. సో అంటే అందుకే దీన్ని బ్రీడర్ రియాక్టర్ అంటారు. అంటే ఇట్ కన్జ్యూమ్స్ లెస్ ప్లూటోనియం, ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ ప్లూటోనియం. సో దీనివల్ల ఏమవుతుందంటే న్యూక్లియర్ ఫ్యూయల్ చాలా అరుదుగా దొరికేది, ఇది ఎక్కువగా దొరకదు. అందువల్ల దీనికి మనము ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరిగిపోతుంది. సో ఆ రకంగా మీకు ఆ ప్లూటోనియంను మళ్ళీ న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడుతుంటాం. సో ఈ ప్రాసెస్ను సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫ్యూయల్ సైకిల్ అంటారు. ఇప్పుడు కల్పకంలో సక్సెస్ఫుల్గా ప్రయోగం చేసిన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఈ యురేనియం 238 ప్లూటోనియం 239ల మిశ్రమ ఆక్సైడ్ను యురేనియం 238 అనే బ్లాంకెట్గా దాన్ని చుట్టూ పెట్టి ఆ న్యూక్లియర్ చైన్ రియాక్షన్లో ప్లూటోనియంను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే పవర్ ప్రొడక్షన్ అవుతుంది, ప్లూటోనియం కూడా ప్రాసెస్లో ప్రొడ్యూస్ అవుతుంది. అంటే కరెంట్ ఉత్పత్తి అవుతున్న క్రమంలోనే అది వాడిన ప్లూటోనియం కన్నా ఎక్కువ ప్లూటోనియం బయటకు వస్తుంది. ఇక దీన్ని మరింతగా ఇంప్రూవ్ చేసి ఇప్పుడు ఈ యురేనియం 238 ప్లూటోనియం 239 ఆక్సైడ్లను వాడకుండా వాటిలో ఉన్న ప్యూర్ మెటాలిక్గా ఫామ్లో వాడారనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ ప్లూటోనియం కూడా ప్రొడక్షన్ అవుతుంది. దానికి కూడా ప్రయోగాలు చేస్తున్నారు. బహుశా అది కూడా సక్సెస్ అవుతుంది. అప్పుడు మనకు ఇప్పుడు ప్రొడ్యూస్ చేసే ప్లూటోనియం కన్నా ఎక్కువ ప్లూటోనియాన్ని తయారు చేయవచ్చు. ఇక థర్డ్ స్టేజ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేస్తారంటే థోరియంను యురేనియం 233గా థోరియంను వాడి ఆ న్యూక్లియర్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో ఈ యురేనియం 233ని జనరేట్ చేస్తారు. అంటే మీకు సెకండ్ స్టేజ్లో ప్లూటోనియం ఉత్పత్తి అవుతుంది. దాన్ని థోరియం రియాక్టర్లో వాడి విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో థోరియం నుంచి యురేనియం 233 అనే ఇంకో ఫిసైల్ మెటీరియల్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ప్లూటోనియం తక్కువ ఉన్నా ఒకసారి థోరియంను యురేనియం 233గా మార్చే ప్రక్రియలో కరెంటు ప్రొడ్యూస్ అవుతూనే మళ్ళీ ఇంకో న్యూక్లియర్ ఫ్యూయల్ అయిన యురేనియం 233 ప్రొడ్యూస్ అవుతుంది. చూడండి, మీరు ఫస్ట్ ఏమో నేచురల్ యురేనియం వాడాం, తర్వాత ప్లూటోనియం 239 జనరేట్ అయింది. ప్లూటోనియం 239 దాన్ని వాడాం, అది వాడిన దానికన్నా ఎక్కువ ప్రొడక్షన్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏకంగా యురేనియం 233 అనే థర్డ్ న్యూక్లియర్ ఫ్యూయల్ను మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర యురేనియం అబండెంట్గా లేదు, కానీ థోరియం పుష్కలంగా ఉంది మన దగ్గర. సో ఈ థోరియం పుష్కలంగా ఉండడం వల్ల నీకు ఎంత కావాలంటే అంత న్యూక్లియర్ ఫ్యూయల్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా థోరియం నిల్వలు ఉన్నాయి భారతదేశంలో. దట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ముఖ్యంగా ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఈ సీషోర్లో శాండ్స్లో ఉండే మోనోజైట్ అనే నిక్షేపాలలో థోరియం ఉంటుంది. సో అందువల్ల మన దగ్గర పుష్కలంగా థోరియం ఉంది కనుక ఈ థోరియంను యురేనియం 233గా మార్చుకుంటే ఇక మనకు యురేనియం కొరత అనే సమస్య ఉత్పన్నం కాదు.
ఎందుకంటే యురేనియం మనం దిగుమతి చేసుకోవాలన్నా కూడా అంత ఈజీగా ఇవ్వరు. సో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంత ఇదివరకు మనకు 1969లోనే మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. అమెరికాతో ఒప్పందం చేసుకుని తారాపూర్ అణు రియాక్టర్ ప్రారంభించాం. కానీ మనకు అణు రియాక్టర్ ప్రారంభించిన తర్వాతనే అమెరికా వెనక్కు తగ్గితే ఫ్రాన్స్ కొంతకాలం ఇచ్చింది. కెనడా సహకారంతో రాజస్థాన్లో రావత్ భట్టా న్యూక్లియర్ రియాక్టర్ పెట్టాం. అది కూడా తర్వాత మనం ఎన్పిటిపై సంతకం చెంది కెనడా కూడా వెళ్ళిపోయింది. సో ఇలాంటి అనేక ఆంక్షలు ఉంటాయి. ఎందుకంటే ఈ న్యూక్లియర్ పవర్ ఇదే డ్యూయల్ యూజ్ టెక్నాలజీ. దీని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు, దీని నుంచి అణుబాంబులకు కూడా విద్యుత్ చేయొచ్చు. మీరు ఎన్రిచ్డ్ యురేనియం అంటారే 90%కి శుద్ధి చేస్తే అది అణుబాంబు గ్రేడ్ మెటీరియల్ అవుతుంది. అందుకే దీనిపైన అనేక ఆంక్షలు ఉంటాయి. ఇప్పుడు మన దగ్గరే దొరికే థోరియం నుంచి మన దగ్గరే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో తయారవుతున్న ప్లూటోనియం-239 ఉపయోగించి న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా పవర్ క్రియేట్ చేస్తుంటే ఒకవైపు పవర్ ప్రొడ్యూస్ అవుతుంది, ఒకవైపు థర్డ్ న్యూక్లియర్ ఫ్యూయల్ అయిన యురేనియం-233 ప్రొడ్యూస్ అవుతుంది. దీంతో ఇక మనకు న్యూక్లియర్ ఫ్యూయల్ ఛాలెంజ్ ఉండదు. అందువల్ల ఇది వెరీ వెరీ క్లిష్టమైన టెక్నాలజీ. ఎంత క్లిష్టం అంటే ప్రపంచంలో ఈ టెక్నాలజీని సమర్థవంతంగా వాడుతున్నది రష్యా మాత్రమే. ఈవెన్ అమెరికా కూడా దీని ఎకనామిక్ కాస్ట్ ఎక్కువని వదిలేసింది. ఫ్రాన్స్, జర్మనీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అసలు వదిలేసింది. జపాన్ వదిలేసింది, సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయని. అందువల్ల ఇవాళ ఇండియా ఈ విజయాన్ని సాధిస్తే రష్యా సరసన ఉంటుంది. సో అలాంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల కొరకు 15 years డిలే. ఇది వాస్తవంగా 3,492 crores నిర్మాణాన్ని ప్రారంభిస్తే కాస్ట్ డబుల్ అయింది, 8,181 crores అయింది. టైం 15 years పట్టింది. బట్ స్టిల్ ఎవరు తప్పుపడతలేరు, ఎందుకంటే ఇది వెరీ వెరీ కాంప్లెక్స్ టెక్నాలజీ. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను ప్రపంచంలో గొప్ప గొప్ప దేశాలే వదిలేసి సాంకేతిక ఛాలెంజెస్ వల్ల వదిలేసి వెళ్ళిపోయారు. అలాంటిది మనము తయారు చేస్తుంటే మన దగ్గర థోరియం పుష్కలంగా ఉండడం. ఎందుకంటే యురేనియం ఉన్నవాడికి ఈ బాధ లేదు. మన దగ్గర యురేనియం లేదు కనుక మనం ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నాం. ఇప్పుడు సౌదీ అరేబియాలో వాడు ఖతార్లో గ్యాస్ దొరుకుతుంది ఎంతంత, సౌదీ అరేబియాలో పెట్రోల్ దొరుకుతుంది ఎంతంత, వాడు బయోడీజిల్ అని ఎందుకు ఆలోచిస్తాడు? మీకు షుగర్ కేన్ మొలాసెస్ నుంచి ఇథనాల్ తయారు చేద్దాం, ఇథనాల్ని పెట్రోల్ డీజిల్లో కలుపుదాం అని వాడు ఆలోచించాడు. ఎందుకంటే మన దగ్గర పుష్కలంగా దొరికిన వాడ షుగర్ కేనే పండదు, వాడు ఇథనాల్ ఎందుకు ఆలోచిస్తాడు? కానీ మన దగ్గర మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కనుక అది కాస్ట్లీ కనుక మనం ఏం చేస్తున్నాం, కాస్త మన దగ్గర అడగులుగా షుగర్ కేన్ పంట ఉంటుంది కనుక దాని నుంచి ఈ ఇథనాల్ తయారు చేసి ఈ ఇథనాల్ని 10% కలిపాం. ఇప్పుడు 20% కలుపుతున్నాం. ఇథనాల్ బ్లెండెడ్ అంటారు దాన్ని, మన ఇంధనాన్ని. సో అలా మన దగ్గర థోరియం పుష్కలంగా ఉండడం వల్ల మనం ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను ఒక పట్టుదలతో సాధించాం. థోరియం లేని వాడికి ఎందుకు ఈ పంచాయతీ వండరు, యురేనియం ఉంటే దాన్నే వాడుకుంటూ ఉంటాడు. మన దగ్గర లేదు కనుక మనం థోరియం మీద పడ్డాం. సో బట్ ఇట్స్ ఎ గ్రేట్ సైంటిఫిక్ అచీవ్మెంట్. ఇండియన్ న్యూక్లియర్ సైంటిస్ట్ హోమీ జే బాబా నాయకత్వంలో లేట్ 50s ప్రారంభమైంది. 1956 నుంచి 1966 మధ్య కాలంలోనే భారతదేశం న్యూక్లియర్ ఫిజిక్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ మెటలర్జీలో గొప్ప ప్రయోగాలు చేశాం. ఎందుకంటే ఈ మధ్యన ఇది సాధించాం అనుకునే భ్రమల్లో ఉండే ప్రమాదం ఉంది. దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఎఫర్ట్స్ ఆఫ్ సక్సెసివ్ జనరేషన్స్ ఆఫ్ సైంటిస్ట్, సక్సెసివ్ గవర్నమెంట్స్ ఇచ్చిన ప్రోత్సాహం. సో 1966లో హోమీజే బాబా విమాన ప్రమాణంలో మరణించాక కూడా ఈ ప్రక్రియ ముందుకు సాగి 1969లోనే తొలి న్యూక్లియర్ రియాక్టర్ తయారై 1974లోనే ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ పోఖ్రాన్లో జరిపి మన అణ్వస్త్ర సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిన దేశం భారతదేశం. ఇప్పుడు కాదు, 52 years 52 ఏళ్ల క్రితం మన 1974లో ఫస్ట్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరిపాం. సరిగ్గా 57 years క్రితం తొలి న్యూక్లియర్ రియాక్టర్ పెట్టాం. ఆ కృషి ఇవాళ ఫలించి భారతదేశం కలలుగంటున్న కల్పక్కంలోని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఆచరణలోకి వచ్చింది.